నాడు వైఎస్ఆర్ను నేడు జగన్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం జగన్. చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆయన నేర ప్రవృత్తికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు అనుకుంటే జగన్ చనిపోడని, జగన్ను ప్రజలే రక్షించుకుంటారని బొబ్బిలి సభలో వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మానసిక పరిస్థితిపై అందరూ ఆలోచన చేయాలన్న సీఎం జగన్ వెన్నుపోట్లు పొడవడం, మనుషుల్ని చంపేయడమే చంద్రబాబు రాజకీయమని ధ్వజమెత్తారు. మేడే సందర్భంగా కార్మికులకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక సోదరుల అలుపెరుగని శ్రమ వెలకట్టలేదంది. కార్మికులు చిందించే చెమటతోనే ప్రపంచం ఎదుగుతోందని సీఎం జగన్ ట్వీట్ చేశారు. సమాజహితమే పరమావధిగా కృషించే కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం జగన్. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 4వ రోజు తుమ్డూరు మండలం రావుల కొలనులో ఎన్నికల ప్రచారం నిర్వహించారామె. ఏ వీధికి వెళ్లినా ప్రజలు అంతులేని అభిమానంతో ఆమెకు ఘన స్వాగతం పలుకుతున్నారు. వైఎస్ భారతిని ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. రావుల కొలనులోని కొత్తూరు, పాతూరులో ఇంటింటికి వెళ్లారామె. గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించి జనసేనకి హైకోర్టులో ఊరట దక్కలేదు. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయింపుని సవాల్ చేస్తూ జనసేన వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే జనసేన పోటీ చేయని చోట స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయింపుని హైకోర్టు సమర్థించింది. జనసేన ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట మాత్రమే కేటాయించొద్దని సూచించింది. హైకోర్టు మార్గదర్శకాలపై సమీక్ష చేస్తామని ఈసీ తెలిపింది. పత్తికొండ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి గ్లాస్ గుర్తు కేటాయించింది ఎన్నికల సంఘం. అలాగే ఆదోని నియోజకవర్గంలోనూ, డోన్ నియోజకవర్గంలోనూ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది. జనసేన పోటీ చేయని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు కోరుకుంటే ఈసీ గాజు గ్లాసు కేటాయిస్తోంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ పరిశీలనకు వైద్య నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాగా కోవిషీల్డ్ వ్యాక్సిన్తో రక్తం గడ్డకడుతుందని యూకే కోర్టులో ఆస్ట్రాజెనికా కంపెనీ అంగీకరించింది. ఈ అంశంపై పరీక్షలు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఏపీ తెలంగాణలో ఎన్నికలు, రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. ఏపీలో వైఎస్ఆర్సీపీకి అంతా అనుకూలం, కూటమికి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయన్నట్లుగా ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో ఆయన మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ మేనిఫెస్టో స్టేట్ స్కూల్గా ఉండడంతో క్రెడిబిలిటీ వచ్చిందని అన్నారు. సీఎం జగన్ ఉండాలా లేదా అనే ఫ్యాక్టర్ పైన ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు జీవీఎల్. పచ్చ సైన్యం పేటరేగిపోతోంది. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార రథం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు వాహనాలపై దాడి చేశారు. వాహనాల అద్దాలు, లైట్లు పగలగొట్టి భయోత్పాతాన్ని సృష్టించారు. కాబట్టి మనోహర్ నాయుడు పైన దాడికి ప్రయత్నించారు. తమను అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై వారు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని అన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. కూటమి మేనిఫెస్టో అబద్ధానికి పసుపు రాసినట్లుగా ఉందన్నారు. బీజేపీ వాళ్లు కూడా బాబు మేనిఫెస్టోను నమ్మడం లేదంటూ ఎద్దేవా చేశారామె. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు మంగళగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య. గడిచిన 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేనేతలకు అన్ని విధాలా అండగా నిలిచిందన్నారామె. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు దేశానికి రోల్ మోడల్గా నిలిచాయన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజాలో ఆమె ప్రచారం చేపట్టారు. ఎమ్మెల్సీ పోతుల సునీతతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమైకమయ్యారు. 2014లో ఇచ్చిన హామీలను చంద్రబాబు ఎందుకు అమలు చేయలేదని రాజమండ్రి ఎంపీ భరత్ ప్రశ్నించారు. 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మళ్లీ ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకున్నారని నిలదీశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబు కోసం ఎదురు చూస్తోందని, అందుకే భయపడి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారని విమర్శించారు భరత్. ఓటమి భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకు అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. అనంతపురం అర్బన్ పరిధిలోని టీవీ టవర్ ఏరియాలో ఆయన ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఘోర పరాభవం తప్పదన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోనూ టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. ఉరవకొండలో వైఎస్ఆర్సీపీ జెండాతో వెళుతున్న ఆది అనే కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. మా ముందే వైఎస్ఆర్సీపీ జెండా ప్రదర్శిస్తావా అంటూ టీడీపీ గూండాలు విచక్షణారహితంగా దాడి చేయడంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై బాధితుడు ఆది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్నికల ప్రచారంలో శ్రీశైలం నియోజకవర్గం సోమయాజులపల్లెలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డ రాజశేఖర్ రెడ్డి నోరు పారేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు గ్రామానికి ఏం చేశావని ప్రజలు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించడంతో వారిపై అక్కసు వెళ్లగక్కారు.
నన్నే ప్రశ్నిస్తారా అంటూ బూతు పురాణం మొదలుపెట్టారు. మే 13వ తేదీ తర్వాత మీ అంతు చూస్తానంటూ వీధి రౌడీలా రెచ్చిపోయారు. ఇలాంటి వారికి పొరపాటును ఓటేస్తే తమ పరిస్థితి ఏంటని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ గాజువాక నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ పాలనలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలతో సమావేశమై రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమపాళల్లో అమలు చేస్తున్న సీఎం జగన్కే మళ్లీ పట్టం కడతామని అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటిస్తున్నారు. తన స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తున్నారని మండిపడ్డారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఇంటి దగ్గరకే పెన్షన్లు తీసుకువచ్చి ఇచ్చే వాలంటీర్ల వ్యవస్థపై ఫిర్యాదు చేసి వృద్ధుల అవస్థలకు చంద్రబాబు కారణమయ్యాడని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. కోలగట్ల సమక్షంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో 20వ డివిజన్ నుంచి దాదాపు 200 మంది టీడీపీ, జనసేన యువకులు వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. సీఎం జగన్ మరోసారి గెలిపించే బాధ్యత అందరిపై ఉందని వీరభద్రస్వామి అన్నారు. పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటామని పార్టీలో చేరిన యువకులు, నేతలు అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పలు గ్రామాల్లో పర్యటించారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా కిరణ్ వెంట స్థానికులు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రశాంతమైన తిరుపతిలో చిత్తూరు రౌడీ మూకలను దించి జనసేన నేత ఆరణి శ్రీనివాసులు రౌడీజం చేస్తున్నారని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. నగరంలోని పలు డివిజన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన కొడుకుని గెలిపించాలని, అలాగే వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని ఓటర్లను కోరారు భూమన. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పలు గ్రామాల్లో ఆయనకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రచార రథంపై కొనసాగుతున్న ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ సంక్షేమ పాలనకి మళ్లీ పట్టం కట్టాలని ఓటర్లను కోరుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే ఆర్యవైశ్యులకు ఎక్కువ మేలు జరిగిందన్నారు రాష్ట్ర ఆర్యవైశ్య నాయకుడు శ్రీ కాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం. కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి పినిపే విశ్వరూప్, వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్తో కలిసి ఆయన హాజరయ్యారు. వైశ్యుల కోసం ఎప్పుడూ ఆలోచించే సీఎం జగన్ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని ఆర్యవైశ్య నాయకులకు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమికి జలక్ తగిలింది. జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేసా అప్పలరాజు, ఆయన అనుచరుడు బీజేపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. పాయకరావుపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు కండువా కప్పి పార్టీలోకి వారిని సాదరంగా ఆహ్వానించారు. మచిలీపట్నం నవీన్ మిట్టల్ కాలనీలో పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాలనీ వాసులు హారతులు పడుతూ పువ్వులు సల్లుతూ పేర్ని కిట్టికి స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ మళ్లీ వస్తేనే సంక్షేమ పథకాలు అందుతాయని ప్రజలకు వివరిస్తూ మళ్లీ భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు పేర్ని కిట్టు. చంద్రబాబు ఇచ్చే హామీలు అన్ని బూటకపు హామీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎంపీ అభ్యర్థి బివై రామయ్య, కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్తియాజ్ అన్నారు. నగరంలోని 44వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీ పార్టీ మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. కనీసం కన్నెత్తి జగన్ వైపు చూసే దమ్ము కూడా చంద్రబాబు నాయుడుకు లేదని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. 2014లో ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే అన్ని తొంగలోకి తొక్కాడు చంద్రబాబు అని విమర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో టీడీపీకి షాక్ తగిలింది. తెలుగుదేశానికి చెందిన 40 కుటుంబాలు ఆ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిపోయాయి. వారికి ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బాపట్ల జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పలు పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా రౌడీ షీటర్లపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామన్నారు ఎస్పీ వకుల్ జిందాల్. అన్నమయ్య జిల్లా రాయచోటులో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ ఓంప్రకాష్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల విధులపై అధికారులకు అవగాహన కల్పించారు. 25 ఏళ్లు పొన్నూరు ఎమ్మెల్యేగా పనిచేసిన దుళ్లిపాళ్ల నరేంద్ర నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పుకునే మొహం కూడా లేదన్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ. అందుకే నామినేషన్ తర్వాత నుంచి ప్రజలకు కనీసం కనిపించకుండా తిరుగుతున్నాడని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కోసం క్రీడలు కూడా ముఖ్యమేనన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రభుత్వ కళాశాలల మైదానంలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
వేసవి శిక్షణ శిబిరాలలో కబడ్డీ, వాలీబాల్, ఆర్చరీ, యోగా, కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్తో పాటు పోలీస్ శాఖకు సంబంధించిన శిక్షణపై కూడా అవగాహన కల్పించనున్నట్లుగా తెలిపారు ఆయన. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ వీడియోలపై ఎన్నికల కమిషన్తో పాటు సిద్దిపేటలో పిఎస్లో ఫిర్యాదు చేస్తున్నట్లుగా మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. సిద్దిపేట పట్టణం కొమిటి చెరువు నెక్లెస్ రోడ్ దగ్గర వాకర్స్తో కలిసి ప్రచారం నిర్వహించారు. గతంలో దుబ్బాక ఎన్నికల్లో ఫేక్ వీడియోను ప్రజల్లోకి వదిలి బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచారని విమర్శించారు. దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు ఆ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన చిన్నం నరేష్, శీలం గోపి రంగారెడ్డి ఈటల సమక్షంలో బీజేపీలో చేరిపోయారు. అనంతరం మెట్రోలో ఈటల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీకి ఓటు వేసి తనను గెలిపించాలని మెట్రో ప్రయాణికులను అభ్యర్థించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేటలో భద్రతా బలగాలతో కలిసి పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఓటు హక్కుపై అవగాహన నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. యాదాద్రి జిల్లా కేంద్రంలో రైతుల ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిరసన తెలిపారు. ప్రభుత్వమే తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికలను ఈసీ మార్గదర్శకాల మేరకు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య కలెక్టర్ కార్యాలయంలో సిపి అంబర్ కిషోర్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి పోలింగ్ కేంద్రానికి 3 ఈవీఎంలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు కలెక్టర్. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పోదం వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు బలరాం నాయక్. ఖమ్మం జిల్లా మదిరలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని మైనారిటీ మహిళల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహమూద్ అలీ, ప్రకాష్ గౌడ్, పుట్టం పురుషోత్తం తదితర నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు మోసపూరిత హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయని, సత్యదూరమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు బీఆర్ఎస్ నేతలు. మహబూబాబాద్ జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పులు వెలువరించింది. డోర్నకల్ మండల కేంద్రంలో ఓ మైనర్ బాలికను ఇంటి పక్కనే ఉన్న ఓ న్యాయవాది అత్యాచార యత్నం చేశారని మైనర్ బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే పోక్సో కేసు కింద అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా 5 ఏళ్ల జైలు శిక్ష, డబ్బు జరిమానా విధించింది న్యాయస్థానం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే మట్ట రాగమయ్య. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఖమ్మంలో కాంగ్రెస్ కు భారీ మెజారిటీ ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రచారంలో మంత్రి పొంగులేటి సోదరుడి భార్య లక్ష్మి కూడా పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ ఎన్నికల ప్రచారం చేపట్టారు. కూరగాయల మార్కెట్లో వ్యాపారులు ప్రజలను కలిసి మద్దతు కోరారు. అంతకుముందు ఎన్టీఆర్ మినీ స్టేడియం, డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో మార్నింగ్ వాకర్స్ను కలిశారు. తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.